మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనసును దృఢం చేసుకుని ఎడమకు గాని కుడుముకు గాని చక్కని మాట జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియమైన సంగమా, ప్రయాణం అంతా అయిపోయింది. ఇప్పుడు అమోరీయులు నివసిస్తున్నటువంటి దేశానికి వాళ్ళందరూ చేరుకోవాల్సి ఉంది. యెహోషువకు టైం అయిపోయింది పరలోకానికి వెళ్ళిపోవడానికి. ఆఖరి దినాల్లో లాస్ట్ మెసేజ్ మాట, ఇంకా కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి మాటలు ఇశ్రాయేలు ప్రజలందరికీ అందించాలన్నటువంటి ఆలోచనతో వారందరిని పిలిపించి ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా మోసే ద్వారాగా రచించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని పాటించుటకు మీ మనసులను దృఢం చేసుకుని మీరు ఎడమకు కానీ కుడుముకు కానీ తొట్టిల్లిపోకూడదు అని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనగా నా దగ్గరున్న నీ దగ్గర ఉన్నటువంటి బైబుల్. దేవునికి స్తోత్రం. మనల్ని నడిపించేది, మనల్ని ప్రియమైన దోషంగా గమ్యానికి చేర్చేది ఏది అని అంటే దేవుని వాక్యమే. హల్లెలూయా అంటాడు భక్తుడు, అంటాడు దావీదు, నా 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 పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు అంటాడు. దేవుని స్తోత్రం. నడిచేటువంటి మార్గంలో నడిపించేది, గమ్యానికి చేర్చేది ఏది అని అంటే వాక్యమే. దేవుని స్తోత్రం. ఈ వాక్యం లేకుండా మనం లేం. ఈరోజు మనం ఉన్నాము అని అంటే దీన్ని బట్టే. అంతేనండి. దీన్ని బట్టేనా, లేకపోతే ధనాన్ని బట్టో, హోదాన్ని బట్టో, మనకున్న ఉద్యోగాన్ని బట్టో, మనకున్న అధికారాన్ని బట్టో కాదు. మనం ఉన్నామంటే కేవలము దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి. దేవుని స్తోత్రం. ప్రియమైన దోషంగా భక్తుడు అంటాడు, యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు, మీ మనసులను దృఢం చేసుకుని ఎడమకు కానీ కుడుముకు కానీ దాంట్లో నుండి ఏటమ్మా దేంట్లో నుండి ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి తొలగిపోకుండా మన మనసులను దృఢం చేసుకోవాలంటాడు. స్తోత్ర. హల్లెలూయా. ఇంకొక మాటలోకి వద్దాం. ఇంకా అంటున్నాడు, ఇంకా చూద్దాం. మీ యొద్ద మిగిలి ఉన్న చేయక ఎత్తక చేయక, ఎందుకనంటే ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు అన్నీ ఏం కనపడతాయనంటే అన్ని బొమ్మలు, గుళ్ళు, గోపురాలు. పరిస్థితి ఇప్పుడే కదండి, అప్పుడు కూడా లోకుల్లోకి వెళ్ళిపోయినప్పుడు క్రైస్తవులు ఏమైపోతారంటే లోకులు అయిపోతున్నారు. అందుకే యేసు ప్రభువు అంటాడు, వెలుగుకి చీకటితో పొత్తేది, అవిశ్వాసకి విశ్వాసతో పాలెక్కడా అంటాడు. దేనికి దాందే. కానీ ప్రియమైన దోషంగమా, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు వారిలోకి వెళ్తుంటే వీళ్ళే వాళ్ళు అయిపోతున్నారు. అంటే అర్థమైంది నా మాటలు? మారిపోతూ ఉన్నారు. మన కాలనీలు కూడా ఉన్నారు చాలామంది క్రైస్తవులుగా మారి బాప్తిసం తీసుకుని కొన్ని దినాలు ప్రభుని ఆరాధించి పరిశుద్ధాత్మ రుసును చూసి దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిన ఉన్నారు. ఈ మన కాలనీలో 3 ఫ్యామిలీలు ఉన్నారు. వాక్యంలో కూడా రాస్తాడు, ఎబ్రిల్ రాసిన పత్రికలో, దేవుని నమ్ముకుని పరిశుద్ధాత్మ రుచిని చూసి వారు మరలా లోకంలోకి వెళ్ళిపోతే వాళ్ళని రక్షించడం, వెనక తీసుకురావడం అసాధ్యం అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు. ప్రియమైన దోషంగమా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి మనము, దేవుని చిత్తానుసారంగా ఇహలోకంలో నడుస్తున్నటువంటి మనము లోకం పట్ల
లోకములో ఉన్నటువంటి ఈ దేవతల గుళ్ళు పట్ల యెహోషువ ద్వారాగా సంఘానికి అనగా ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ చర్చిలు సంఘాలు ఏముండవు, కానీ వెళ్ళిన తర్వాత మీరు ప్రియమైన దోషం ఆ దేశంలో ఉన్నటువంటి లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బొమ్మను కానీ ఏ ప్రతిమకు కానీ మీరు పూజించకూడదు, నమస్కారం చేయకూడదు, సాగిలి పడకూడదు అంటారు. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఎందుకు చెప్తూ ఉన్నాడు? ప్రియమైన దోషమా, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు మరి ఏ ప్రతిమకు సాగిలి పడకూడదు. మనుషులు కానీ అమ్మ మాట్లాడుకో, టీచర్ గారు చూడండి. అందుకే మొద్దుకై ఆ గేట్ కాడ ఉన్నప్పుడు రాజు కానీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామానికి కానీ ఏమాత్రం కూడా నమస్కారం చేసేవాడు కాదంట. కారణం ఎవరు చెప్తలేదని తెలీదా? కారణం ఎందుకమ్మా అని అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. ఏంటదనంటే, భూమి కింద కానీ భూమి పైన కానీ భూమి మీద కానీ ఏ ప్రతిమకు ఎవడు చాగిలి పడకూడదు అని రాస్తుంది. దానికి కట్టుబడిపోయారు వాళ్ళందరూ. యెహోషువ అదే చెప్తున్నాడు. ఇదిగో అమోరియల దేశంలోకి మనం వెళ్ళబోతున్నాం. సో అక్కడికి వెళ్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ 8వ వచనంలో అంటాడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను ఏంటంటమ్మా, మీరు నేటి వరకు ఇంతవరకు ఈ దినం వరకు మీరు ఎలా సేవించారో, ఎలా గణపరిచారో, ఎలా హత్తుకున్నారో అలాగునే మీరు హత్తుకుని ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తాను. నేను మూడు మాటలు అన్నా. నేను మొదటి మాట, సంఘము యెహోవాను హత్తుకుని ఉండాలి. ఆయన ఫిజికల్గా ఆ మధ్యలో లేడు కదా, ఎలాగ హత్తుకుంటాం ఆయన్ని? మరి యెహోషువ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎలాగా ఆయన్ని హత్తుకోగలం? ఆయన బాహ్యకంగా లేక ఫిజికల్గా మన మధ్యలో లేడు కదా ఆయన హత్తుకోవడానికి. హత్తుకోవడం అంటే కౌగిలించుకోవడం కదా. ఆయన లేడు, ఎలాగా ఆయన హత్తుకుని జీవిస్తాం? ఎలాగ ఆయన హత్తుకుని జీవిస్తాం అంటే అర్థం ఏంటి దానికి? అంటే మనం చేస్తున్నటువంటి భక్తిలో దేవునికి అంత సన్నిహితంగా ఉండాలని. ఏదో అంటున్నట్టు ముట్టినట్టు ఉండకూడదు. ఎలాగుండాలి? ఎలాగుండాలమ్మా? యెహోషువ ఏమంటున్నాడు అని అంటే, నేటి వరకు మీరు ఎలాగున్నారు, ఇక మీదట కూడా మీరు ఎలాగ ఉండాలని అంటే దేవుణ్ణి హత్తుకుని ఉండాలని. వాళ్ళు హత్తుకుని ఉన్నారు కాబట్టే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, మాకు నీళ్లు కావాలంటే బండలో ఉండే మంచినీళ్ళు, దేవదూతలు భుజించేటువంటి మన్నాను, మాకు మాంసం కావాలనంటే ఆకాశాన్ని తెరిచి ఆయన పక్షులను కదా అన్నీ ఇచ్చారు. కారణం ఏంటి? అరణ్యములు కూడా ఆయన్ని ఎలాగ నడుచుకున్నారంటే హత్తుకుని. దేవుని స్తోత్రం. కొన్ని శోధించినప్పటికి కూడా మళ్ళీ సరి చేసుకునేవారు. వాళ్ళు మళ్ళీ సరి చేసుకుని మళ్ళా ప్రభు కొరకు నడిచేవారు. అందుకే దేవుడు వారిని ప్రియమా ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా క్షేమంగా వారిని అందరూ కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు పూనుకున్నాడు. దేవుని స్తోత్రం. మీరు ఎలాగైతే నేటి వరకు అలాగున్నారో హత్తుకుని, నాటి నుండి కూడా మన దేశంలో ప్రవేశిస్తాం, మీరు అలాగే ఉండాలి అంటాడు. ఎలాగుండాలి అమ్మా? ఎలాగుండాలి? హత్తుకుని ఉండాలి. అంటే ఆయనకి సమీపంగా ఉండాలి.
ఆయనకి దగ్గరగా ఉండాలి. ఒక సంవత్సరం ఒకలాగా, ఒక నెల ఒకలాగా. చాలాసార్లు నేను గమనిస్తాను ఏంటనంటే, విశ్వాసంలో సీనియర్లు అయ్యే కొలది, విశ్వాసంలో మన సీనియారిటీ పెరిగే కొలది భక్తి కొన్నిసార్లు దేవునికి సన్నిహితంగా ఉండే విషయంలో, దేవుని హత్తుకునే విషయంలో తగ్గిపోతుంది అని చాలామంది సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు కూడా అన్నాడు కదా, నేను నా రాకడలో విశ్వాసులలో విశ్వాసము కనుగొనగలనా అన్నాడు ఆయన. అంటే రాను ఇంకో మాట అంటాడు, అనేకులలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది అని. దానికి అర్థం ఏంటంటే భక్తి రాను ఏముందలే. ఎంతముందు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఎంతో భయపడిపోయేవారు. ఎవరికి వచ్చే వారం వెళ్దాంలే అన్న పరిస్థితికి వచ్చేసింది సంఘంలో. ఆదివారం వెళ్ళకపోతే అమ్మో ఎంత దూరాన్ని ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఎలాగోలా సెలవు పెట్టుకుని దూరం నుంచి వచ్చి కంపల్సరీ చర్చకు వచ్చేవారు. ఇప్పుడు అంత సీన్ లేదు. అలాగని మీరు మానేయకండి, మీరందరూ మంచోడు. అంటే కొన్నిసార్లు కొంతమంది ఎలా తయారయ్యారంటే పర్లేదు, అంటే దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఒక వారం రాకపోతే శిక్షించేసే అంత అవకాశం ఇస్తాడు. ఆయన అవకాశం ఇస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, యెహోషువ మాట్లాడుతున్నాడు, ఇదిగో నేటి వరకు మీరు ఎలాగ ఉన్నారో నాటి నుండి కూడా మీరు ఆయన హత్తుకుని ఎట్టమ్మా ఆయనకి సమీపస్తులుగా ఉండడానికి, హత్తుకుని ఆయన సేవించడానికి సంఘముగా నీవు నేను మనందరం కూడా ఆయన్ని ప్రియమైన దేవుని సంగమా ఆరాధించే సేవించేటువంటి వారముగా మనం అందరము పొందుముగాక. మొదటి మాట ఏంటి? సంఘము ఆయన హత్తుకుని ఉండాలి. రెండో మాట మీకు జ్ఞాపం చేస్తాను. 23వ అధ్యాయము 14 వచ్చు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమును వెళుచున్నాను. మీ దేవుడని యెహోవా మీ విషయమై చలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పిపోలేదు. మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు, అవన్నీ మీకు కలిగను, వాటిలో ఒక్కటైనను. చక్కని మాట మరొకసారి జ్ఞాపం చేస్తున్నాడు. ఒకవేళ వీళ్ళు మారిపోతారేమో, ఒకవేళ దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయిపోతారేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్టీ మార్చేస్తారేమో, దేవుడు మార్చేస్తారేమో అని భయపడి ఆయన పోవాల్సినటువంటి సమయం వచ్చేసింది కనుక భయపడి సంఘానికి మరొక హెచ్చరిక చేస్తున్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా మీ విషయమై సెలవిచ్చిన ఈ మంచి మాటలన్నిటిలో ఒక్కటి కూడా ఏంటి అది అంటే వాగ్దానాలు. ఆయన నీ ఎడల నా ఎడల ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాట, ప్రతి వాగ్దానము ప్రియమైన అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. లేదండి, నెరవేర్చలేదా? నా విషయంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అన్నీ నెరవేర్చాడు. ఇంకా ఒకటో రెండో ఉన్నాయి. ఇన్ని నెరవేర్చిన దేవుడు ఆ రెండు కూడా నెరవేర్చడానికి అయినా సమర్థుడు. నా జీవితంలో నెరవేర్చిన దేవుడు, నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన దేవుడు మీ జీవితాలు కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్తాం. ఎంతమందికి నమ్మకం అండి దేవుని మాట, వాగ్దానం? మీరందరూ మంచి చూడ చేతులెత్తిన అందరూ దేవుడు దీవించును గాక. ఒక ఆమె అనేది అద్దెంట్లో ఉంటూ, పాస్టర్ గారండి నాకు దేవుడు ఇల్లు చూపిస్తున్నాడు, నీకు కొత్త ఇల్లు ఇస్తాను, సొంత ఇల్లు ఇస్తాను అని దేవుడు నన్ను చూపిస్తున్నాడు, దాన్ని మీరు ఓపెనింగ్ చేస్తున్నట్టు
దేవుడు మాకు సొంత ఇల్లు ఇచ్చాడని చెప్పేసి నేను అందరికి చెప్పుకుంటున్నట్టు దేవుడు నాకు ఇలా చూపిస్తున్నాడనండి అని చెప్పేసి చాలాసార్లు అనేది. ఇచ్చిన వాగ్దానము, ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఏమో ఒకవేళ సొంత ఇల్లుగానే ఇస్తాడమ్మో దేవుడు అని అంటే ఊరుకండి పాస్టర్ గారు, ఇల్లు ఎక్కడ, మేమెక్కడ, మా బ్రతికి ఎక్కడ అంటే వాళ్ళు ఆ టైంలో అంటే కూలికి వెళ్తేనే కానీ అంటారు కదా, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి, అంటే అంత పేద పరిస్థితి మాట. ఇల్లు ఎక్కడ, మేమెక్కడ. అయినా సరే విశ్వాసంతో ప్రార్థన చేసి మేము కూడా ప్రార్థన చేస్తాం. మీరు చెప్తే నమ్మరు, ఆ దర్శనం వచ్చిన 2-3 సంవత్సరాలకే ఏ ఇంట్లో అయితే అద్దుకున్నారో ఆ ఇల్లునే కొనేసారు వాళ్ళు. ఇటు ఎవరు అల్లు చెప్పారా? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చినటువంటి దర్శనం, దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఇంకెవరి వల్ల, ఎవరి తరం కాదు. అధికారులు కూడా చేస్తారు వాగ్దానాలు కదండి. ఇది చేస్తాం, అది చేస్తాం అన్నమాట. నేను నా చిన్నప్పుడు చెప్పారు ఈ కొండ మీద ట్యాంక్ కడతామని అధికారులు. వైఎస్ఆర్ వాళ్ళు అలాగే అన్నారు, టీడీపీ వాళ్ళు అలాగే అన్నారు. ఇప్పుడు ఇంకా ట్యాంక్ కట్టలేదు. నా చిన్నప్పుడు చెప్పారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను మాట తప్పడానికి మీ వంటి అని యెషయా భక్తుడి ద్వారాగా మాట్లాడతాను. నేను మాట తప్పేవాడిని కాదు, నేను అబద్ధమాడుటకు నరుమాత్రుని కూడా కాదు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగల సమర్థుడు ఆ దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మాట ఇచ్చి వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు మనం ఆరాధిస్తాం. అది మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, యెహోషువ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాటలన్నిటిలో ఒక్కటిని కూడా తప్పిపోలేదు. మీరు అనుభవపూర్వకంగా మీరందరూ ఇది ఎరుగుదురు. ఎవరు పొందుకోలేదండి దేవుని కార్యాలు? ఆవిడ అంటది, నాకు 3 ఆపరేషన్ చేశారు పాస్టర్ గారు, అయినా బ్రతుకున్నాను అంటారు. వచ్చిందా మేరీ? 3 ఆపరేషన్ చేశారు పాస్టర్ గారు, నాకు చనిపోతామని చెప్పారు. 3 ఆపరేషన్ చేసినప్పుడు సంతకాలు పెట్టించుకున్నారు మా వాళ్ళందరి చేత. ఆ టైంలో నమ్ముకుందంట. ఎందుకు? 3 ఆపరేషన్ ద్వారా చచ్చిపోతానేమో అని. అయినా నేటికి బ్రతికేమో. ఇలాంటి ఒక్కొక్కరి జీవితంలో ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమిన దోసంగమా, ఎన్నని మనం చెప్పాం, ఎన్నని మనం లెక్కించగలం. ఆయన చేసిన ఉపకారాలలో, ఆయన చేసిన కార్యములకు అనేకములు, అవి లెక్కించుతానని కొట్టినా లెక్కకు మించిపోయి అంటాడు దావీదు. ఎన్నని చెప్పగలడు? యోహాను భక్తుడు అంటే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా బుక్ రూపంలో రాసి భూలోకంలో పేరిస్తే, భూమి మీద పేరిస్తే భూలోకం కూడా పట్టదు అన్నాడు యోహాను సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో. అంటే ఎన్ని కార్యాలు! ఇవన్నీ ఎవరి పట్ల చేశాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఎన్నో ఊహించలేనటువంటివి. ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అందులో బానిసలుగా ఉంటూ ప్రతిరోజు ప్రార్థన చేశారంటాడు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఈజిప్ట్లో. ప్రభా, మా పితృడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రార్థనలో ఈ అంశాన్ని మాత్రం కంపల్సరీ జ్ఞాపకం చేసుకునేవారంట. ఒకనొక సమయం వచ్చింది, దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల్లో నుండి, ప్రేమ దోషంగా ఆ దేశంలో నుండి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించుకొచ్చాడు.
మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు, విడిచిపెట్టడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం ఇంకేమంటున్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ మీకు కలిగను, వాటిలో ఒక్కటైనను అది తప్పిపోతే ఇంక దేవుడు ఎందుకు అక్కడ? 9 చేస్తాను ఇంకోటి చేయలేను అన్న దేవుడు కాదు మన దేవుడు. రాజుగారు అండి అన్నీ 9 చేసి కన్నా చేయలేను అని తప్పించుకునే దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. అలాంటి బలవంతుడైన జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అంటే కొంతమంది జీవితాల్లో జరిగితే, కొంతమంది జీవితాల్లో కొంచెం లేట్ అవుతుంది. కారణం ఏంటంటే మనం భక్తి విషయంలో ఎక్కడో దూరం అయ్యాము అని అర్థం. ఎందుకు? మొదటి మాట ఇంకా మనం చదువుకున్నటువంటి ఆయన హత్తుకుని, లేకపోతే కొన్నిసార్లు ఆయన కొన్నిసార్లు మనం ఆయాస పెట్టినట్లయితే, కొన్నిసార్లు ఆయన దుఃఖపరిచినట్లయితే దేవుడు చేయవలసినటువంటి కార్యాలు మనకు కొన్నిసార్లు దూరం అవుతుంటాయి. మళ్ళా ప్రాధేయపడి పశ్చాత్తాపడి మళ్ళీ ఆయనకి దగ్గరగా వస్తే తప్ప మళ్ళీ నీకు చేయాలన్న కార్యం అని చేయలేడు ఆయన. అందుకే కొన్నిసార్లు అయినా ఆయనకి సమీపంగా రావాలి. మనం ఉపవాసంతోనో లేకపోతే ఆ రోజు సెలవు పెట్టుకుని ఆ దినాన్ని ఆ ప్రభు సన్నిధిలో గడపడానికి నువ్వు కానీ చేస్తే, పశ్చాత్తాపడితే, ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలితే మళ్ళా ఆగిపోయిన కార్యము మళ్ళా దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నిజం ఇది. ఈ నా మాటలు కాదు, ఈ నా మాటలు కాదు. దేవుడు చేస్తానన్న కార్యం చేయకుండా ఆయన మానే దేవుడు కాదు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక నేను రెండో మాట ఏంటంటే ఆయన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మూడవది జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయం 14 వచ్చు. భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు తలగద్రోసి యెహోవానే సేవించాలి. సక్రమాట. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఎలాగ ఉండాలంట అమ్మా? ఆయన హత్తుకోవాలని అంటే, ఆయన కార్యాలు మనం పొందుకోవాలి, వివరించాలి అని అంటే, ఆయన కార్యాలు పదే మనం జ్ఞాపం చేసుకోవాలని అంటే రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా యందు ఎలా ఉండాలంటమ్మా? ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇందాక ప్రవీణ్ 104, 103 కీర్తనలో సకల మాటలు జ్ఞాపకం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి గురించి ఆయన ఏం చేస్తాడో, ఎటువంటి జాలి కలిగి ఉంటాడో ప్రేమను చూస్తున్నామా? కొన్ని మాటల వరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ అంటున్నాడు ఆయన యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను ఏంటమ్మా? నిష్కపటముగాను సత్యముగాను యథార్థముగాను ఏం చేయాలంట? సేవించడం అంటే పూజించడం. సేవించడం అంటే ఆయన ఆరాధించడం. దేవుని స్తోత్రం. ఆయన నిత్యము ఆరాధనకి యోగ్యుడు. ఆయనకి ఒక సమయం, ఒక దినము అని లేదు. ఆయన నిత్యము ఆకాశం, భూమి, సముద్రాలు వదిలి జలరాశులు, జీవరాశులు అన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి అంటాడు కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు దావీదు. మరి ఆయన పోలికలో చేయబడినటువంటి మనము ఇంకెంత సేవించాలి అమ్మా? అవన్నీ కూడా ఆయన పోలికలో లేవు, కానీ మనం మాత్రము ఆయన పోలికలో, ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు.
యేసు బాబు ఎలా ఉంటాడండి అని అడిగాడు పాస్టర్ గారు. పాస్టర్ గారి చేత స్వస్థత పొందుకుని పాస్టర్ గారి ద్వారాగా సువార్తను అందుకున్నటువంటి ఆ వ్యక్తి, బాబు యేసు బాబు ఎలా ఉంటాడో నాకు ఒకసారి చూపించండి బాబు, ఎలాగుంటాడు బాబు అని అడిగితే పాస్టర్ గారు అన్నారంటే, యేసు బాబు నాలాగే ఉంటాడు అన్నారు. బాబు నీలాగుంటే ఆ బాబు నాకు కావాలి బాబు. ఆ రోజే రక్షణ పొందాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. సువార్త చెప్పిన పాస్టర్ గారు ఇక్కడి నుంచి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి. స్వస్థత పొందుకోవడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ లోకల్ వ్యక్తి మాట, బాబు అలాగే నీకులాగుంటే నీళ్ళు అయితే ఆ బాబు నాకు కావాలి బాబు అని అంటే, అప్పుడు ఆ లోకల్ పాస్టర్ గారిని పిలిచి ఈ వ్యక్తిని ఆయనకు అప్పచెప్పారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎంత మంచివాడనంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కావాలి. పాపుల్ని, హంతకుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, ప్రేమ దోషంగా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాసుంది ప్రియమైన దోషంగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన నిష్కపటముగాను సత్యముగాను ఏం చేయాలంట? సేవించాలి. ఆయన నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే అర్థం ఏంటి? ఆత్మ అంటే ఇది, సత్యం అంటే అమ్మా ఇంకే మనసులో కానీ తలంపులో కానీ ఇంకేం పెట్టుకోకుండా యథార్థముగా ఆ నీవే అని ఆయనలో ఆరాధించు. ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి తలంపులు. చర్చకు వచ్చిన తర్వాత తాళం వేసానో లేదో, లోన్ ఎట్టానో లేదో, అమ్మ వెనకాల ఉన్నవాడు ఇలాంటి ఆలోచనలు ఒకవేళ వచ్చాయంటే సాతండే. నిజంగా తాళం వేసానో లేదో, లోన్ ఎట్టానో లేదో, స్టవ్ ఆపానో లేదో, అవన్నీ ముందే చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? స్టవ్ దగ్గర ఉంటారు. మనిషి ఇక్కడే ఉంటారు సార్, మనసు అంతా ఎక్కడ ఉంటుంది? తాళం దగ్గర ఉంటుంది. వేసానో లేదో అలాంటివి పెట్టుకోకండి. అందుకే ఒక రోజు ముందు ఇచ్చాడు మనకి సిద్ధపాటు తినమని. ఏ దినం అది? అమ్మా మీ అందరికి తెలిసి మీ అందరూ మంచోడు. ఎప్పుడు సిద్ధపడాలి? ఆదివారం 9 గంటలుగా. నిజమేనా? ఎప్పుడు సిద్ధపడాలమ్మా? ముందే సిద్ధపడాలి. కనుక ప్రియమైన దోషంగమా, దేవుడు అది చూస్తాడు. నీవు ఏ క్షణము నుండి ఏ దినం నుండి సిద్ధపడుతున్నావు ఆయన కొరకు అది చూస్తాడు. అర్థమవుతున్నా మాటలు? సిద్ధపాటును కూడా చూస్తాడు ఆయన. ఆయన కొరకు నువ్వు ఎలా వేగిరి పడుతున్నావో, ఎటువంటి మనసు కలిగి ఉన్నావో,